హాయ్ అండి అందరికీ. పిల్లలకి ఎంతో ఆరోగ్యకరంగా ఇలా పెసరపప్పు చారు అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం మనం. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ అండి పెసరపప్పు అయితే. పైగా సమ్మర్‌లో చాలా మంచిది ఇంకా. ఫస్ట్ అయితే ఒక కప్ అయితే పెసరపప్పు తీసుకొని పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. అంటే యాక్చువల్‌గా ఫస్ట్ అయితే పెసలు వేయించుకొని పప్పు చేసుకుంటారు. అంటే నేను కొన్నది కాబట్టి పప్పు, ఈ పప్పునైతే వేయించుకుంటున్నాను. పప్పు అయితే వేయించుకోకుండా డైరెక్ట్‌గా వేసేస్తే ఎగిటి వాసన అంటారు కదా! అంటే తినటానికి ఇష్టంగా ఉండరు. అది స్మెల్ వస్తది. తి తినబుద్ధి కాదు. అందుకని ఇలా వేయించుకోవాలి. కొంచెం గోల్డిష్ కలర్‌కి వచ్చిందాకా మంచిగా వేయించుకొని గిన్నెలో వేసేసుకొని కుక్కర్‌లో వేసుకొని కడుక్కోవాలి. బాగా కడిగేసి మళ్ళీ ఆ పప్పుకి ఎంతైతే వాటర్ పడతాయో అంటే నేను ఒక గ్లాస్ అయితే పోసుకున్నాను. వాటర్ వేసేసుకొని 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 విజిల్లు వచ్చిందాకా ఉడికించుకోవాలి పప్పునైతే మంచిగా మెత్తగా. అంటే ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పప్పు అయితే కడిగేసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. అంటే మీరు ఎంత పప్పు అయితే తీసుకుంటున్నారో దానికి తగినంత నీళ్లు పోసుకొని 5 విజిల్లు వచ్చిందాకా అయితే ఉడికించుకోవాలి. అంటే దానికంటే ముందు ఏంటంటే 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి అయితే వేసాను. కొద్దిగా ఆయిల్ వేయండి మెత్తగా ఉడకడానికి. ఇంకా కొద్దిగా పసుపు. పసుపు వేసుకోండి కొంచెం. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బాగా ఉడికించుకోవాలి. అంటే 5 విజిల్లు వస్తే సరిపోతుంది. కుక్కర్ని బట్టి 3 విజిల్లు, 5 విజిల్లు ఉడికిపోతుంది ఈజీగా. ఇంకా మూత పెట్టేసి 5 విజిల్లు వచ్చిందాక స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను నేను. ఆయిల్ ఎందుకు వేయాలంటే మంచిగా ఉడుకుతుందండి. ఆనియన్ కానీ ఆయిల్ కానీ వేస్తే ఖచ్చితంగా మంచిగా ఉడుకుతుంది. పెసరపప్పు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, గ్యాస్ ఫామ్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది. గ్యాస్ పట్టదు అసలు, గ్యాస్ ట్రబుల్ ఇవ్వదు. అలా అయితే 5 విజిల్లు వచ్చిన తర్వాత తీసేసాను. మెత్తగా ఉడికిపోయింది. కొంచెం కూడా వాటర్ మిగలలేదు. అంటే మీరు కరెక్ట్గా పోసుకోండి వాటర్ అయితే. ఎందుకంటే ఎక్కువ పోస్తే మళ్ళీ వాటర్గా అయిపోయి పప్పు ఉడకదు ఎక్కువ. ఇంకా తాలింపుకి కూడా బాగోదు. అలా ఉడికిపోవాలి మంచిగా మెత్తగా. దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా మెదుపుకొని ఎంతైతే మనం ఇప్పుడు పప్పులాగా కావాలనుకుంటే, లేదా చారులాగా కావాలంటే, లేదా నీళ్ళ చారులాగా నీళ్ళుగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. లేదా మీడియంగా కావాలనుకుంటే, కొంచెం అన్నంలో కలుపుకునే విధంగా కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. అప్పుడే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. టమాటాలు కూడా ఎలా స్మాష్ అయ్యాయో చూడండి. అలా మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మంచిగా అలా మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు సిద్ధం చేసుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. పోసుకొని కలుపుకోండి మంచిగా. కలుపుకొని పక్కన పెట్టేసి తాలింపుకి సిద్ధం చేసుకోండి. ఇక ఒక ఉల్లిగడ్డ అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. 4 ఎండుమిర్చి. అలా అయితే వాటరీగా అయిన తర్వాత, అంటే నేను ఒక గ్లాస్ పోసుకున్నాను కదా వాటర్, మీకు నచ్చిన విధంగా పోసుకోండి. ఎక్కువ పోస్తే బాగోదు. మీకు ఒక గ్లాస్ అయితే పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 4 వేసుకొని, 4 లేదా 3 వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి, ఆనియన్స్ అయితే సన్నగా తరిగేసి పెట్టుకోండి పక్కన. ఇంకా పోప్స్ అంటారు కదా, వాటిలల్లో అయితే నేను జీలకర్ర ఒకటే వేసాను. ఎందుకంటే గ్యాస్ ఫామ్స్కి ఎక్కువ అది కాక పప్పు కాబట్టి వేయలేదు. ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసుకొని తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి. అవి కొంచెం వేగాక ఈ పప్పునైతే కలిపెట్టుకుని ఈ పప్పునైతే దాంట్లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మీకు ఎంతో ఇష్టమైన ఇంకా హెల్దీ రెసిపీ పెసరపప్పు చారు అయితే రెడీ అండి. పిల్లలకి ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. ఫైనల్గా పెసరపప్పు చారు అయితే రెడీ అండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత అలా మంచిగా చారు అయితే వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలా ఫ్రై అయ్యాక పప్పునైతే వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. లంచ్ బాక్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్దీ అండి. ఇంకా పెసరపప్పు టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, మీరు తింటే ఒక్కసారి వదిలిపెట్టరు. ఎప్పుడు చేసినా పెసరపప్పు చారు చేస్తారు. పెద్దవాళ్ళకి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఇంకో విషయం మర్చిపోయాను, పప్పులో అయితే సాల్ట్ తగినంతగా వేసుకోండి. ఎక్కువైతే టేస్ట్ ఉండదు అసలు, కరెక్ట్గా వేసుకోండి. అలా అయితే వాటరీగా నేనైతే పోసాను. కొంచెం సరిపోతే కొంచెం వాటర్ కలుపుకొని చేసుకోండి. ముద్ద వదలకుండా తినేస్తారు పిల్లలైతే మంచిగా. ఈ సమ్మర్లో కూడా చాలా హెల్దీ అండి పెసరపప్పు చారు. ఈజీ రెసిపీ అండి, ట్రై చేయండి తప్పకుండా. 10 నిమిషాలకి అలా అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమే. ఇంకా మరెన్నో రెసిపీస్తో మీ ముందు ఉంటాను. బాయ్.